హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో అయితే మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను సోరకాయ పప్పు అండి. ఈ సోరకాయ పప్పు అయితే బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సోరకాయ పప్పు అయితే ఈరోజు నో ఆనియన్ నో గార్లిక్తో నేను ప్రిపేర్ చేస్తున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి ఈరోజు నేను సోరకాయ పప్పు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. సోరకాయ పప్పు ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ సోరకాయని నీట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కిందకి నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా గ్లాస్ కందిపప్పును కూడా కడిగి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి మనం బాయిల్ చేసుకుందాము. కుక్కర్లో ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఇక్కడ నేను వేస్తున్నానండి. కందిపప్పుని వేసిన తర్వాత ఇప్పుడు సోరకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం దీంట్లో సోరకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము. సోరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వచ్చి టమాటా ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. టమాటాలని ఆల్రెడీ ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈరోజు ఈ సోరకాయ పప్పు ఉంది కదా, పచ్చిమిరపకాయల కారంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు ఇక్కడ పచ్చిమిరపకాయలు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదా, కొద్దిగా కరివేపాకుని కూడా ఇక్కడ వేసుకున్నాను. కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకుందామండి. చూసారు కదా, ఇక్కడ మంచిగా కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో పప్పు మునిగేంత నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసిన తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మనం ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ పప్పులో 5 విజిల్స్ వచ్చేసిందండి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మీకు చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, సొరకాయ పప్పు ఇక్కడ మెత్తగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను గరిటెతోనే దీన్ని మెత్తగా ఇక్కడ మెదుపుకుంటున్నాను. పప్పుని ఇక్కడ గరిటెతో మెదుపుకున్నానండి. మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చండి. పప్పులో ఉప్పు వేసిన తర్వాత మంచిగా దీన్ని కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పులో మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె ఇక్కడ మంచిగా వేడైపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం తాలింపు వేసుకుందాం. తాలింపులో ఇప్పుడు నేను ఇక్కడ జీలకర్ర ఉంటుంది కదండి, నేను జీలకర్రని వేసాను. జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వచ్చి ఆవాలు ఉంటాయి కదా, ఆవాల్ని కూడా మనం వేసుకుందాం. జీలకర్ర ఆవాలు కొద్దిగా మంచిగా ఇక్కడ చెట్లడం మొదలైంది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఎండుమిరపకాయలు కూడా ఇక్కడ మంచిగా ద్వారగా మంచిగా ఫ్రై అయిపోయింది. జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఇప్పుడు కొద్దిగా ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ పొడిని కూడా వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం పప్పులో వేసుకుందాం. పప్పుని ఆల్రెడీ ఇక్కడ నేను కుక్కర్లో మెదుపుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పప్పులో ఇక్కడ నేను తాలింపు వేస్తున్నాను. తాలింపు వేసిన తర్వాత ఒకసారి పప్పుని మనం మిక్స్ చేసుకుందాం. కలిపిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర వేసుకొని ఈ పప్పును ఒక 5 మినిట్స్ కొద్దిగా స్టవ్ పైన మనం మరిగించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర వేసి కలిపిన తర్వాత పప్పు ఇక్కడ 5 మినిట్స్ అయిపోయిందండి. 5 మినిట్స్లో చూసారు కదా, పప్పు ఇక్కడ కొద్దిగా మరగడం మొదలైంది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేస్తానండి. ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత సపరేట్ బౌల్లో మీకు ఇక్కడ తీసి నేను ఇక్కడ చూపెడుతున్నానండి. చూసారు కదా, చాలా సింపుల్గా నో ఆనియన్ నో గార్లిక్తో ఈరోజు సోరకాయ పప్పు ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఒకవేళ మీకు నో ఆనియన్ నో గార్లిక్ సోరకాయ పప్పు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకో కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.